త్రిపుల్ ఆర్ సినిమా పూర్తయిన తరువాత రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ సినిమా షూటింగ్ జరగడం లేదా కానీ త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకోవడానికి శంకర్ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాడు. నిజానికి సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ ఈసారి సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. అయితే మరోపక్క రామ్ చరణ్ 16వ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాని ప్రస్తుతానికి 16వ సినిమాగా సంబోధిస్తూ ఉన్నారు. ఇక పేరు ఫిక్స్ చేయని ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఆ విషయంలో క్లారిటీ లేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు రెహమాన్ కి నెరేట్ చేయగా సినిమాకి మ్యూజిక్ అందించేందుకు రెహమాన్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాస్తవానికి కొన్నేళ్ల క్రితమే ఈ సినిమా కోసం రెహమాన్ ని సంగీత దర్శకుడిగా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది, కానీ ఎందుకో ఆ ప్రచారం మూలన పడింది. ఇప్పుడు మరోసారి రెహమాన్నే ఫైనల్ చేసినట్టుగా ప్రచారం మొదలైంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడితే ఈ విషయం మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. త్రిపుల్ ఆర్ సినిమా పూర్తయిన తరువాత రామ్ చరణ్ తేజ్, శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కేరా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటీనటులు కీలక పాత్రలు నటిస్తూ ఉన్నారు. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.